నమస్కారం ఆదిత్య గారు. నమస్కారం. మీరు ఒక్కళ్ళు 25,000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి ఎదిగారు అని అంటే అది మీ ప్రయాణంలోనే దాగుంది. మీ సాహిత్య ప్రయాణం గురించి మాకు వివరిస్తారా? బీటెక్ నేను కాంచీపురంలో చదివాను. ప్రతి 3 నెలలకు ఒకసారి నేను వైజాగ్ టు చెన్నై చెన్నై టు వైజాగ్ వెళ్ళేవాడిని. సో ఆ జర్నీలో ఎంటర్టైన్మెంట్ కోసం నేను పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. రాస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ లో అప్పటికి తెలుగు కలెక్టివ్ అనేది వేరే పేరుతో, మారు పేరుతో నా పర్సనల్ అకౌంట్ గా ఉండేది. పిచ్చిరాతలు రాసుకుంటూ ఉండేవాడిని. దాన్ని తెలుగు కలెక్టివ్ గా పేరు మార్చి ఇందులో మనం పుస్తకాల గురించి మొదలు పెడదాం అని చెప్పి మా తెలుగు కలెక్టివ్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు సాహిత్యంలో మొదటి అడుగులు మనం నేర్పిస్తే తర్వాత అడుగులన్నీ వాళ్ళే వేసుకుంటారు పాఠకులు. మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టారు, తర్వాత ఎలాంటివి ఫేస్ చేశారు? ఫాలోవర్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు స్టార్టింగ్ లో? మా మెయిన్ టార్గెట్ ఏంటంటే యువత. అంటే వీళ్ళని మాత్రమే మనం టార్గెట్ చేద్దాము. వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని తెలుగు పుస్తకాల వైపు తీసుకొస్తే వీళ్ళ తర్వాత నెమ్మదిగా వాళ్ళ పిల్లల్ని కూడా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనేది మా యొక్క మెయిన్ ఆలోచన అన్నమాట. మా పుస్తకంలో మీమ్ కంటెంట్ ఉందని మాకు కూడా తెలియదు. ఏంటి దీన్ని మీమ్స్ ని తెలుగు సాహిత్యంగా వాడచ్చా అని చాలా మంది షాక్ అయ్యారు ముందు. అయితే మీ ఉద్దేశంలో జెన్జీ తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఎలా ముందుకు తీసుకెళ్తారని మీరు అనుకుంటున్నారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా? ప్రెసెంట్ మీరు చెప్పినట్టుగా లాంగ్వేజ్ చాలా మారుతూ ఉంది. అంటే బాధపడుతూ చెప్పాల్సింది ఏంటంటే మంచి పదాలు బూత్ పదాలు చేశారు. ఈ తెలుగు సాహిత్యంలో మనం మార్చొచ్చు. అంటే ఇంతకు ముందు ఏంటంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కంటే ఒక పెద్ద వ్యాసం రాసినా లేదంటే ఒక ఉపన్యాసంగా చెప్తే వినేవాళ్ళు. ఈ జెన్జీ వాళ్ళు ఏంటంటే అంత పెద్ద ఉపన్యాసం అంటే థ్యాంక్ యూ నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతారు అన్నమాట. సో మేమందరం కలిసి ముందు వాళ్ళల్లో మనం చచ్చుకుపోయి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వాళ్ళని అక్కడ నుండి ఇది కాదు ఇది మనం దారి మళ్ళించి ఇందులో తీసుకొచ్చి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు పక్కగా చదువుతారు. అంటే వాళ్ళు తప్పు పట్టడానికి లేదు. మీ ఉద్దేశంలో రాబోయే రోజుల్లో తెలుగు సాహిత్యం ఇంగ్లీష్ సాహిత్యం అయిపోతుందని ఏమైనా భయం ఏమైనా ఉందా మీకు? అంటే మీకు ఒక నిజం చెప్తాను. సో నాకు ఒకరు నవల పంపించారు రివ్యూ చేయమని చెప్పి. సో ఆయన పంపించింది ఏంటంటే కంప్లీట్ గా టెక్స్ట్ ఫార్మాట్ అంతా ఇంగ్లీష్ లోనే ఉంది. నేను అడిగా మీరు ఎందులో ప్రచురణ చేద్దాం అనుకుంటున్నారంటే దీంట్లోనే ప్రచురణ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇంగ్లీష్ లోనే ప్రచురణ చేద్దాం అనుకున్నాడు ఆయన ఆ వ్యక్తి. సో అంటే సో ఇదైతే నాకు జరిగింది. నేను ఆయన చెప్పే బాబు దీన్ని తెలుగు లిపి ఉంది, తెలుగు లిపిలోకి మార్చి నువ్వు నాకు ఒక పంపిస్తే అప్పుడు నీకు నేను లోటుపాట్లు అన్ని చెప్తాను. సో నువ్వు దాన్ని తెలుగు లిపిలోకి మార్చి పంపించు అంటే అప్పుడు ఆయన మళ్ళీ నా దగ్గరికి రాలేదు. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఇట్లా జరగదు, కానీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.